అదానీ అయినా అంబానీ అయినా సరే చట్టానికి లోబడే వ్యాపారాలను తెలంగాణలో అనుమతికి ఇస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. చట్టానికి తూట్లు పొడిస్తే వాటిని ఆపేస్తామని చెప్పారు. అదానీ వ్యవహారంపై జేపీసీ ఏర్పాటై వాస్తవాలు వెలుగులోకి వచ్చాక మాట్లాడతామన్నారు. తెలంగాణలో చట్టానికి లోబడి ఉన్న ఒప్పందాలు కొనసాగుతాయి, అలా లేనివి రద్దవుతాయని ఆయన చెప్పారు. విదేశాలకు చెందిన సంస్థలు అదానీ అవినీతిని బహిర్గతం చేస్తున్నా మన దేశం మాత్రం స్పందించడం లేదని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. అదానీ అయినా అంబానీ అయినా మేం చేసుకున్న ఒప్పందాల్లో నిజాయితీగా ఈ దేశంలో ఉన్న చట్టాలకి లోబడి మన రాష్ట్రంలో ఉన్న వ్యాపార చట్టాలకు లోబడి ఆ కార్యక్రమాలు ముందు సాగుతాయి. డీవియేషన్ అయి చట్టానికి తోట్టుపడిస్తే ఆఫ్ అవుతాయి. ఇది వాస్తవం. రేపు జేపీసీ పడ్డ తర్వాత వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మేము మాట్లాడతాము. మా ప్రభుత్వం ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలు చట్టంకు లోబడి ఉంటే ఆ ఒప్పందాలు కొనసాగుతాయి. చట్టానికి విరుద్ధమని తేలితే అన్నీ కూడా రద్దు అవుతాయి. డెఫినెట్గా పలు రకాలుగా ఈ దేశంలో ఉన్న సంస్థలన్నీ ఫెయిల్ అయినప్పటికీ బయట సంస్థలు అదానీ యొక్క ఒప్పందాలు అదానీ యొక్క వ్యాపారాల మీద అన్ని వాస్తవాలు బహిర్గతం చేస్తూ ఉంది. కానీ మన దేశం స్పందించట్లేదు, మన ప్రభుత్వం స్పందించట్లేదు. దేశ ప్రభుత్వం అదే కదా మేము కోరుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మంచి పనులు చేస్తే దాన్ని మనం స్వాగతిస్తాం, చెడ్డ పనులు చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాము. ఈ జరిగిన చెడ్డ పనుల మీదనే మనం వ్యాపారం అదే న్యాయ విచారణ జరగాలంటా ఉన్నాము. అదానీ అయినా అంబానీ అయినా మేం చేసుకున్న ఒప్పందాల్లో నిజాయితీగా ఈ దేశంలో ఉన్న చట్టాలకి లోబడి మన రాష్ట్రంలో ఉన్న వ్యాపార చట్టాలకు లోబడి ఆ కార్యక్రమాలు ముందు సాగుతాయి. డీవియేషన్ అయి చట్టానికి తోట్టుపడిస్తే ఆఫ్ అవుతాయి. ఇది వాస్తవం. రేపు జేపీసీ పడ్డ తర్వాత వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మేము మాట్లాడతాము. మా ప్రభుత్వం ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలు చట్టంకు లోబడి ఉంటే ఆ ఒప్పందాలు కొనసాగుతాయి.